యూ. అంటే ఏజ్ 22 ఇయర్స్, 3 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. పీసీఓడి అని వచ్చినారు మా దగ్గరికి. సో పీసీఓడికి ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఫస్ట్ డైట్, ఎక్సర్సైజ్, టాబ్లెట్స్ ద్వారా. దాని తర్వాత పీసీఓడి తగ్గినాక పిల్లలు అయ్యేకి ఓవులేషన్ ఇండక్షన్ విత్ గొనాడోట్రోపిన్స్ ఇచ్చినాం. హస్బెండ్ 7 పారామీటర్స్లో ప్రాబ్లం ఉండిందని మేల్ ఫ్యాక్టర్ని కూడా ట్రీట్ చేసినాము. 3 months ట్రీట్మెంట్ కదా పర్వి కన్సీవ్ అయింది. హెల్దీ బేబీ, హెల్దీ మదర్, బాగున్నారు. సో ఇలా పీసీఓడి ట్రీట్మెంట్కి వీకేర్ IVF సెంటర్ డాక్టర్ అంజునిస్ అని కాంటాక్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ. పీసీఓడి ప్రాబ్లంతో వచ్చాము. వెయిట్ గ్రోత్ చెప్పినారు. వెయిట్ లాస్ చేయడం 5 months వాకింగ్, ఫుడ్ అన్నీ తగ్గించిన తర్వాత బేబీ కన్సీవ్ అయింది. పీసీఓడికి టాబ్లెట్స్ మళ్ళీ కన్సీవ్ అయ్యేకి టాబ్లెట్స్. పీసీఓడి అంటే నీరుగుడ్లు ఉన్న వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, కన్సీవ్ అయ్యేకి ఇబ్బందులు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ పాటించింది పర్వీన్. ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ తర్వాత ఎంత వెయిట్ తగ్గినావు నాన్న? 55 kgs. ముందు ఎంత నేను 60. 5 to 6 kgs వెయిట్ లాస్ అయినాక టాబ్లెట్ ఇంజెక్షన్ ద్వారా కన్సీవ్ అయింది. ఓవులేషన్ ఇండక్షన్ విత్ గొనాడోట్రోపిన్స్, మిల్క్ ఫ్యాక్టర్ కరెక్షన్ తర్వాత కన్సీవ్ అయింది. సో ఇలా నీరుగుడ్లు ఉన్న వాళ్ళు సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. ఓకే.